కాసేపట్లో ప్రధాని మోదీని కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులు నిధులపై చర్చించనున్నారు రేవంత్ రెడ్డి. సాయంత్రం 7 గంటలకు కేంద్ర మంత్రి ఖట్టర్ ను కూడా కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో ప్రధానమంత్రి మోదీని కలవనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులు నిధులపై చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే సాయంత్రం 7 గంటలకు కేంద్ర మంత్రి ఖట్టర్ ను కూడా కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో ప్రధాని మోదీని కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులు నిధులపై చర్చించనున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరి కాసేపట్లోనే రాష్ట్రపతి భవన్ లోనే ప్రధానమంత్రి తోటి ప్రత్యేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ముఖ్యంగా దీంట్లో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన వీరి మధ్య చర్చ జరగనుంది. అయితే ఇప్పటికే ఇటు నీతి ఆయోగ్ లో పలు అంశాలను విజన్ 2047 కి సంబంధించిన పలు అంశాలపైన కూడా ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణను 2030 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ స్థూల రాష్ట్ర ఉత్పత్తి కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్య, నైపుణ్య విద్య, ఉన్నత విద్య మరియు పట్టణాభివృద్ధి పైన సమగ్ర కార్యాచరణను చేస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే విద్య ద్వారానే సామాజిక సమానత్వం లభిస్తుందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా ఈ ప్రజెంటేషన్ లో భాగంగా చెప్పడం జరిగింది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక ఆర్థిక విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే ద్వారా విద్యారంగంలో అసమానతలు స్పష్టమయ్యాయని, 3.55 కోట్ల మంది ప్రజలను కవర్ చేసే ఈ సర్వేలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలతో పాటు వెనుకబడిన వర్గాలు కూడా ఉన్నత విద్యలో ఇంకా వెనుకబడే ఉన్నట్టుగా కూడా తాను గుర్తించినట్టుగా కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు చేపట్టాలంటూ కూడా ఆయన నీతి ఆయోగ్ లో చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కి సంబంధించి కూడా ఆయన ఈ సందర్భంగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఒకే క్యాంపస్ లో పూర్తి విద్యను, అంటే ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు కూడా ఒకే క్యాంపస్ లో విద్యను అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా చెప్పారు. ఇక వీటన్నిటిపైన కూడా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, అంటే ఇప్పటికే కేంద్రం నుంచి శాంక్షన్ అయిన ప్రాజెక్ట్స్, వాటి నిధుల విడుదల, ఇతర అంశాలపైన కూడా ఈ సందర్భంగా ప్రధానితోటి చర్చించబోతున్నారు. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన పలు అంశాలతో పాటు మెట్రోపాలిటన్ నగరాల నిర్వహణకు సంబంధించి ఇటు మెట్రో దశ, రెండవ మెట్రో రైలు కు సంబంధించి 2వ దశ కావచ్చు, లేదా ఇతర డెవలప్మెంట్స్ కు మూసీ సుందరీకరణ, ఇతర అంశాల పైన కూడా ఆయన ఈ సందర్భంగా ప్రధానితోటి చర్చించబోతున్నారు. అయితే 6 గంటలకు ఇప్పటికే అపాయింట్మెంట్ అయితే ఖరారైంది. ముఖ్యంగా కేంద్రానికి సహకారం కోరుతున్న కీలక ప్రాజెక్టుల్లో రీజనల్ రింగ్ రోడ్డు, భారత్ ఫ్యూచర్ సిటీకి 30,000 ఎకరాల గ్రీన్ ఫీల్డ్ నగరాన్ని శాంక్షన్ చేయడం, అదేవిధంగా హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ, మూసీ నది పునర్జీవన ప్రాజెక్టు, బందర్ పోర్టుకు 12 లైన్ల ఎక్స్ప్రెస్ హైవే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అదేవిధంగా ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ఎలక్ట్రానిక్ ఎకో సిస్టమ్ అభివృద్ధి, హైదరాబాద్ లో IIM ను ఏర్పాటు చేసే దిశగా వీటి అంశాలపైన కూడా ప్రధానితోటి చర్చించబోతున్నారు. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోటి కూడా భేటీ కానున్నారు. ఇటీవల మూసీ సుందరీకరణ పనులతో పాటు ఇతర పెండింగ్ అంశాలన్నీ కూడా ఆయనతో చర్చించనున్నారు. ముఖ్యంగా మెట్రో రైల్ 2వ దశకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం LNT నుంచి మెట్రో మొదటి దశ రైలును స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో మరి 2వ దశ పనులు ప్రారంభించడం కోసం ఉన్న అడ్డంకులు, పర్యావరణ అనుమతులు, ఇతర అంశాలపైన వాటితో పాటు నిధుల విడుదల కూడా ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోటి భేటీ సందర్భంగా కూడా వ్యాఖ్యానించనున్నారు. అయితే ఏదైతే నీతి ఆయోగ్ కి సంబంధించిన చర్చలో భాగంగా తెలంగాణ విజన్ కి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పలు అంశాలపైన కూడా ఈ రోజు నీతి ఆయోగ్ లో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ప్రధానితోనూ, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోటి భేటీ సందర్భంలో కూడా వీటి అంశాలపైన ప్రధానంగా చర్చించనున్నారు. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్.